Hello everyone, welcome back to Level Up Summer Syntax series. So before getting into the video, if మీకు కనుక ఈ సిరీస్ కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి అండ్ టిల్ ది ఎండ్ అయితే చూసి మీ ఫీడ్బ్యాక్ అయితే కమెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటి అంటే అసలు ఇమ్యూటబుల్ అండ్ మ్యూటబుల్ డేటా టైప్స్ కి డిఫరెన్స్ ఏంటి అండ్ బ్యాక్గ్రౌండ్ లో అసలు ప్రాసెస్ ఏం జరుగుద్ది అనేది నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నార్మల్ గా ఫార్మల్ డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే చాలా మంది మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ కెన్ బి మాడిఫైడ్ అండ్ ఇట్ కెనాట్ బి మాడిఫైడ్ అంటారు. బట్ దెర్ ఈస్ అన్ అంబిగ్యూటీ, లైక్ వీ కెన్ మాడిఫై ఎవ్రీ డేటా టైప్. లైక్ దానిలో ఏదైతే వేరియబుల్ లో అసైన్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దానికైతే చేంజెస్ అయితే చేయొచ్చు. ఏదైతే మనం డెఫినేషన్ ఏదైతే చెప్పుకుంటామో ఇట్ కెనాట్ బి మాడిఫైడ్, ఇట్ కెన్ బి మాడిఫైడ్ అనేది. సో అప్పుడు దెర్ ఈస్ ఎ స్మాల్ అంబిగ్యూటీ అండ్ ఆల్సో క్వశ్చన్ మార్క్ అయితే ఉంటది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పే డెఫినేషన్స్ కి లైక్ మనమైతే రిలేట్ అవ్వలేము. సో ఇప్పుడు విత్ డెమాన్స్ట్రేషన్ అసలు ఎగ్జాక్ట్లీ మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ మ్యూటబుల్, వాట్ ఆర్ ఇమ్యూటబుల్ అనేది మనం త్రూ ప్రోగ్రామింగ్ చూద్దాం. అప్పుడే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. దీనికంటే ముందు మీకు వేరియబుల్ కాన్సెప్ట్ అయితే ఐడియా ఉండాలి. సో ఐ హోప్ మీరు ఆల్రెడీ వేరియబుల్ అండ్ ఆల్సో డేటా టైప్స్ వీడియో అయితే చూసే ఉంటారు అనేసి, ఆర్ఎల్స్ మీకు వాడి గురించి ఐడియా ఉందనేసి. ఇఫ్ మీకు కనుక ఐడియా లేదు అనుకుంటే వెళ్ళేసి అయితే మన సిరీస్ లో అయితే వీడియోస్ అయితే ఉంటాయి, 2 వీడియోస్ వెళ్ళైతే చూడండి. సో నార్మల్ గా మనం ఏమనుకున్నాము, ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసినప్పుడు లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఏలో నేను 7 అనే నెంబర్ ని సేవ్ చేస్తున్నా అనుకున్నాము. సో ఈ నెంబర్ ని సేవ్ చేసినప్పుడు ఏమనుకున్నాం, మనం మెమరీలో డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉంటాయి అండ్ ఆ బ్లాక్స్ లో ఒక స్పెసిఫిక్ మెమరీ లొకేషన్ లో ఈ ఏ అనే వేరియబుల్ లో ఇచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. అండ్ దీనికి ఏదైతే ఏ అని ఏదైతే ఇస్తామో అది వచ్చేసి అయితే రిఫరెన్స్ నేమే, దాన్నే మనం వేరియబుల్ అంటాం అనేసి అయితే మనం అయితే తెలుసుకున్నాము. సో వచ్చేసి అయితే మెమరీ బ్లాక్ లో ఇట్లయితే స్టోర్ అవుతుంది. అండ్ వెన్ ఎవర్ వి మేక్ చేంజెస్, సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 7 ఉంది. సో ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 చేసినాము నెక్స్ట్, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 7 + 1 8 అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, అప్డేటెడ్ వాల్యూ ఏ ఈక్వల్స్ టు 8 అవుతుంది. అప్పుడు మెమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఈ మెమరీ లొకేషన్ లో వాల్యూ అయితే అప్డేట్ అవ్వాలి, రైట్? అకార్డింగ్ టు మన నాలెడ్జ్ వాల్యూ అయితే మాడిఫై అవ్వాలి. ఇట్స్ ఇంటీజర్ డేటా టైప్, రైట్? సో ఇంట్ డేటా టైప్. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇంట్ అంటే ఇమ్యూటబుల్ అని అనుకోండి. దాన్ని డెమాన్స్ట్రేట్ అయితే చేసి అయితే చూద్దాం. జస్ట్ రైట్ నౌ అయితే ఇది ఇమ్యూటబుల్ అయితే అనుకోండి. ఇది ఇమ్యూటబుల్ అయితే ఏంటి అంటే ఏదైతే ఈ బ్లాక్ ఉంది కదా, సో ఈ బ్లాక్ కి ఒక సెపరేట్ అడ్రస్ అయితే ఉంటది, ఒక యూనిక్ అడ్రస్ అయితే ఉంటది. సో ఇప్పుడు ఆ యూనిక్ అడ్రస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఏదైతే నా ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉందో అక్కడ నేనైతే న్యూ డైరెక్టరీ అయితే ఇస్తున్నా అండ్ ఇమ్యూటబుల్ అని అయితే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ దీని లోపల పైథాన్ ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తున్నా అండ్ ఐ విల్ డెమాన్స్ట్రేట్ ఎవ్రీ డేటా టైప్ కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఫస్ట్ లెటస్ టేక్ ఇంట్ డేటా టైప్. సో ఇంట్లో ఏంటి అంటే ఇంట్ డేటా టైప్ లో ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఏ ఈక్వల్స్ టు 7 అని తీసుకున్నాం కదా. సో దీని అడ్రస్ ఏదైతే ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాని అడ్రస్ రావాలి అంటే లైక్ అది ఒక మెమరీ బ్లాక్ లో స్టోర్ అవుతుంది అని చెప్పినాము, దానికి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది అని అయితే చెప్పినా కదా. సో ఆ అడ్రస్ రావాలి అంటే ఏంటి అంటే నార్మల్ గా ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఏ అని ఇస్తే, ఐడి ఆఫ్ ఏ అని ఇస్తే వి విల్ గెట్ అడ్రస్. సి ఇక్కడ ఒక యూనిక్ నెంబర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అయితే అడ్రస్ అనమాట. సో ఏదైతే మన మెమరీ బ్లాక్ ఉందో ఆ మెమరీ బ్లాక్ ఒక యూనిక్ అడ్రస్ ఉందని చెప్పిన కదా, ఆ అడ్రస్ అనమాట. నెక్స్ట్ లెటస్ టేక్ అనదర్ వేరియబుల్ బి ఈక్వల్స్ టు 6 ప్రింట్ ఐడి ఆఫ్ బి. సో ఇది రన్ చేస్తే యూ కెన్ సి మనకి స్మాల్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ 312 అండ్ ఇక్కడ 280. ఏవైతే ఈ మెమరీ లొకేషన్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ మెమరీ అడ్రస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి అయితే సిస్టమ్ టు సిస్టమ్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ మన ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది మన మెమరీ పైన మన సిస్టమ్ పైన అయితే డిపెండ్ అయితే ఉంటది. సో మీకు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తే దాని అడ్రస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది కదా, ఐడి అనేసి. సో ఇప్పుడు ఇమ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటో చూద్దాం. సో నార్మల్ గా ఏదైతే ఒక యూనిక్ అడ్రస్ అయితే ఉంటదని చెప్పినా కదా, ఇప్పుడు మనం వాల్యూని మాడిఫై చేసినాము అంటే వి మేడ్ ఏ చేంజ్. ఫస్ట్ వచ్చేసి ఏ ఈక్వల్స్ టు 7 అని అయితే డిక్లేర్ చేసినాము అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అనేసి మాడిఫై చేసినాము. మాడిఫై చేసినాక ఇక్కడ వాల్యూ అయితే అప్డేట్ అవుతుంది. ఫస్ట్ 7 ఉంది కాస్త 8 కి అయితే అప్డేట్ అవుతుంది, రైట్? సో అప్డేట్ అయినాక ఈ అడ్రస్ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ సింపుల్ గా ఏంటి అంటే ఈ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ అడ్రస్ చేంజ్ అయ్యింది అంటే ఇట్స్
ఇమ్యూటబుల్. ఇఫ్ అడ్రస్ కనుక సేమ్ ఉంటే ఇట్స్ మ్యూటబుల్. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, నేను ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసి అయితే చెప్తా. నార్మల్ గా ఏంటి అంటే లైక్ వెన్ ఎవర్ మీ మేక్ చేంజెస్ అంటే మాడిఫికేషన్ చేసినప్పుడు, ఆ వాల్యూకి మాడిఫికేషన్ చేసినప్పుడు ఇఫ్ అడ్రస్ చేంజ్ అయింది అంటే అర్థం ఏంటి, లైక్ ఏదైతే ముందు ప్రీవియస్ మెమరీ లొకేషన్ ఉందో అది కాకుండా కొత్త మెమరీ లొకేషన్ లో మళ్ళీ వాల్యూ అయితే ఫ్రెష్ గా స్టోర్ అవుతుంది. ఈ వాల్యూ అనేది డిలీట్ అయ్యేసి మళ్ళీ కొత్త దాంట్లో ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 8 అనేది కొత్త దాంట్లో అవుతుంది. ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 7 ఏదైతే ఉందో అది డిలీట్ అయ్యి కొత్త దాంట్లో మళ్ళీ మనకి వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ అయితే ఆటోమేటికల్లీ క్రియేట్ అవుతుంది. సో మనం ఏం తీసుకున్నాము, ఇంట్ తీసుకున్నాము, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇమ్యూటబుల్ రైట్. సో మనకు ఒకవేళ లిస్ట్ తీసుకున్నాం, లిస్ట్ డేటా టైప్ అయితే తీసుకుందాం. లిస్ట్ డేటా టైప్ లో ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 తీసుకుందాం. సో 3 తీసుకున్నాక మనకి ఒక మెమరీ లొకేషన్ లో ఇక్కడ ఏ అనే రిఫరెన్స్ వేరియబుల్ లో ఇక్కడ లిస్ట్ అయితే స్టోర్ అయి ఉంటుంది 1, 2, 3 అనేసి, రైట్. వెన్ ఎవర్ మేక్ చేంజెస్, నార్మల్ గా లిస్ట్ కి చేంజెస్ చేయాలన్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ మెథడ్స్ గురించి అయితే మనం అప్కమింగ్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం. ఫర్ నౌ దీంట్లో ఒక కొత్త వాల్యూ యాడ్ చేయాలి అనుకుంటే అపెండ్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము. ఏ డాట్ అపెండ్ 4 అని ఇస్తే, లైక్ ఇట్లా ఇస్తే నేను దెన్ ఏమవుతుంది అంటే మాడిఫికేషన్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అవుతుంది, రైట్. మనకి కొత్త వాల్యూ అయితే యాడ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మెమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఏలో 1, 2, 3, 4 అయితే ఉంటది. సో లిస్ట్ ఏంటి అంటే ఇట్స్ మ్యూటబుల్. సో దీన్ని డెమోన్స్ట్రేట్ చేసినాక మీకే అర్థం అవుతుంది ఇట్స్ మ్యూటబుల్. ఎందుకు అంటే ఫస్ట్ ఏదైతే మెమరీ అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఏదైతే ఒక యూనిక్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే అడ్రస్ దీనికి కూడా ఉంటది, లైక్ ఆఫ్టర్ మాడిఫికేషన్ కూడా. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, లైక్ చేంజ్ అయింది అంటే ఇమ్యూటబుల్, ఆర్ఎల్ చేంజ్ కాకుండా సేమ్ గా ఉంది అంటే ఇట్స్ మ్యూటబుల్. సో ఏదైతే మనం డిక్లేర్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి మాడిఫికేషన్ చేసినప్పుడు ఇఫ్ మెమరీ అడ్రస్ ఏదైతే ఉంటుందో సేమ్ మెమరీ లొకేషన్ లో అదే లొకేషన్ లో గనక ఆ వాల్యూ అప్డేట్ అయితే ఇట్స్ మ్యూటబుల్. ఇఫ్ కొత్త లొకేషన్ లో మళ్ళీ కొత్తగా న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఇట్స్ ఇమ్యూటబుల్. సో ఇప్పుడు చూద్దాం దీన్ని డెమోన్స్ట్రేట్ చేసి. ఇప్పుడు ఇంట్ ని ఇమ్యూటబుల్ అని ఎందుకన్నా అండ్ లిస్ట్ ని మ్యూటబుల్ అనేది ఎందుకన్నా అనేసి డెమోన్స్ట్రేట్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి అయితే ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 7 అని డిక్లేర్ చేసుకున్నా, ప్రింట్ ఐడి ఆఫ్ ఏ అనేసి ఇస్తున్నా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏ ని మాడిఫై చేస్తున్నా, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 చేసేసి ప్రింట్ మళ్ళీ అడ్రస్ అయితే చెక్ చేస్తున్నా ఐడి ఆఫ్ ఏ, రైట్. సో దీన్ని రన్ చేస్తే ఐఎమ్ గెట్టింగ్ 2 డిఫరెంట్ అడ్రసెస్, రైట్. ఫస్ట్ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో సెకండ్ వచ్చిన నెంబర్ ఈస్ నాట్ సేమ్. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఆర్ నాట్ సేమ్. సో అంటే ఏంటి ఇక్కడ అర్థం, మెమరీ అడ్రస్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది. సో ఇంట్ అనేది ఇమ్యూటబుల్. సో ఇప్పుడు మ్యూటబుల్ తీసుకుందాం, లెటస్ టేక్ అ లిస్ట్. సో లిస్ట్ ఫైల్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు లిస్ట్ ని చెక్ చేద్దాం. లెటస్ టేక్ వేరియబుల్ ఎల్ ఈక్వల్స్ టు 1, 2, 3. సో అయితే తీసుకున్నా అండ్ నెక్స్ట్ ఐడి అయితే ప్రింట్ చేస్తున్నా విచ్ ఇస్ నథింగ్ బట్ మెమరీ అడ్రస్ ఐడి ఆఫ్ ఎల్. సో దీన్ని రన్ చేసి అయితే చూద్దాం. సో మనకైతే ఈ అడ్రస్ అయితే వచ్చింది. దెన్ ఐ విల్ మేక్ చేంజెస్. ఎల్ డాట్ అపెండ్ మెథడ్ అయితే ఉంటది. అపెండ్ కొత్తది ఏంటి అంటే వాల్యూ 4 అనేది అపెండ్ చేస్తున్నా. దెన్ అగైన్ ఐ ఆమ్ చెకింగ్ ది అడ్రస్. సో రన్ చేస్తే బోత్ ఆర్ సేమ్, రైట్. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు డిఫరెంట్ మెమరీ అడ్రస్ అయితే వచ్చింది, సెకండ్ టైం రన్ చేసినప్పుడు డిఫరెంట్ అడ్రస్ అయితే వచ్చింది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఎవ్రీ టైం వి రన్ ఏ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మనకి వాల్యూస్ ఏవైతే ఉంటాయో మెమరీలో అయితే స్టోర్ అవుతాయి. మళ్ళీ మనం రీరన్ చేస్తే మెమరీ అడ్రస్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు బోత్ ఆర్ సేమ్. సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏంటి, మనం మాడిఫికేషన్ చేసినాక కూడా సేమ్ అడ్రస్ వస్తుంది అంటే దెన్ ఇట్స్ మ్యూటబుల్, రైట్. సో ఇట్స్ మ్యూటబుల్ లిస్ట్. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ కి చూద్దాం. సో ఐఎమ్ టేకింగ్ ఎస్ అనే వేరియబుల్ లో
సో స్ట్రింగ్ కి ఏమని చెప్పినా డబుల్ కోట్స్ లో ఉండాలి. ఐఎమ్ టేకింగ్ అజయ్, నేమ్ వచ్చేసి అయితే అజయ్ అని తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ వేరియబుల్ ఎస్, రైట్. అండ్ నెక్స్ట్ ఎస్ కి అయితే మాడిఫికేషన్స్ అయితే చేయాలి. సో సింపుల్ గా వీ కెన్ యాడ్ కొత్త క్యారెక్టర్ అయితే మనం యాడ్ చేయొచ్చు. సో ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ ఎన్ అని అయితే ఇస్తున్నా. సో ప్రింట్ నార్మల్ గా ఎస్ ని ప్రింట్ చేస్తే చూడొచ్చు మీరు, నార్మల్ గా ఏమవుతుంది అంటే ఎన్ అనేది లాస్ట్ కి అపెండ్ అవుతుంది. సో ఐడి ఆఫ్ ఎస్ చెక్ చేస్తున్నా. సో వీఆర్ గెటింగ్ 2 డిఫరెంట్ అడ్రసెస్, రైట్. సో వీటిని అయితే మనం నోట్ అయితే చేసి పెట్టుకుందాము. సో నార్మల్ గా మ్యూటబుల్ ఏం చూసినాము, లిస్ట్ అయితే చూసినాము. అండ్ ఇమ్యూటబుల్ లో ఇంట్ ఈస్ ఇమ్యూటబుల్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ కూడా ఇమ్యూటబుల్ అని అయితే మనం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ లెట్స్ సి సెట్ లెటస్ టేక్ 1, 2, 3 సచెస్ యాజ్ ఎ సెట్. మీరు డేటా టైప్స్ అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. అండ్ ప్రింట్ ఐడి ఆఫ్ ఎస్. సో నార్మల్ గా సెట్ పైన ఆపరేషన్ చేయాలి అంటే వీ నీడ్ 2 సెట్స్. సో ఐఎమ్ టేకింగ్ అనదర్ సెట్ డి ఈక్వల్స్ టు 5, 6. సో ఇప్పుడు ఎస్ కి అయితే మాడిఫికేషన్స్ అయితే చేస్తున్నా. ఎస్ డాట్ అప్డేట్ విత్ డి. సో ఇప్పుడు ఎస్ అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం ఫస్ట్. సో ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటి గురించి అయితే తర్వాత చూద్దాం. సింపుల్ గా చూడొచ్చు, ఇవన్నీ అయితే వాల్యూస్ అయితే ఎస్ కి అయితే అప్డేట్ అయినాయి. సో లెట్స్ సి ఐడి ఆఫ్ ఎస్. సో రన్ చేస్తే యూ కెన్ సి సేమ్ మెమరీ లొకేషన్, రైట్. సో మనం అప్డేట్ చేసినాక కూడా సేమ్ మెమరీ లొకేషన్ అయితే వచ్చింది. సో దెన్ వీ కెన్ సే సెట్ యాజ్ ఏ మ్యూటబుల్, రైట్. సెట్ కూడా అండర్ మ్యూటబుల్ అయితే రాస్తున్నా. అండ్ నెక్స్ట్ టపుల్ చూద్దాం. let us take b as a variable 1, 2, 3 and print first id అయితే చెక్ చేస్తున్నా. ఐడి ఆఫ్ బి విత్ మోడిఫికేషన్ కంటే ముందు. సో ఇక్కడ టపుల్ కి ఏంటి అంటే వీ కెన్ యాడ్ అనదర్ టపుల్, బట్ మనం ఇక్కడ ఏంటి అంటే వీ కెనాట్ మాడిఫై వాల్యూస్ డైరెక్ట్లీ. సో ఐఎమ్ టేకింగ్ అనదర్ టపుల్ ఈ ఈక్వల్స్ టు 2, 4 and next b equals to b plus e. సో ఇప్పుడు ప్రింట్ చేసి అయితే చూద్దాం. ప్రింట్ ఆఫ్ b. సో రన్ చేస్తే మనకి వాల్యూస్ అయితే అపెండ్ అయినాయి. 2 and 4 ఎట్ ది ఎండ్ అయితే అపెండ్ అయినాయి, యాడ్ అయినాయి. సో లెట్స్ చెక్ ఐడి ఆఫ్ బి అగైన్. సో ఇప్పుడు మనం ఐడి ఆఫ్ బి అయితే చెక్ చేస్తున్నాం. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మోడిఫికేషన్ వీ కెన్ సీ అడ్రస్ ఈస్ చేంజ్. సో మనకి టపుల్ అయితే అడ్రస్ అయితే చేంజ్ అయింది. సో వీ కెన్ యాడ్ హియర్, రైట్. సో వీ కెన్ సే ఇట్ యాజ్ టపుల్. సో లాస్ట్లీ మనం అయితే డిక్షనరీ అయితే చెక్ చేద్దాం. సో డిక్షనరీ అయితే నేను సింపుల్ గా ఫస్ట్ ఒక డిక్షనరీ అయితే తీసుకుంటున్నా. 1 యాపిల్ అండ్ 2 ఇట్స్ ఎ సింపుల్ డిక్షనరీ అయితే తీసుకున్నా. సో నెక్స్ట్ ఐడి అయితే ప్రింట్ చేస్తున్నా. బిఫోర్ మేకింగ్ చేంజెస్ ఐడి ఆఫ్ డి. సో దెన్ నేనైతే ఒక కొత్త కీ వాల్యూ పేరు అయితే యాడ్ చేస్తున్నా. సో దానికి సింపుల్ గా ఏం చేయాలి అంటే బ్రాకెట్స్ లో 3 ఈక్వల్స్ టు సో ఇట్లా కొత్త కీ అయితే యాడ్ చేసిన. సో ఇప్పుడు మనం ఒకసారి అయితే ప్రింట్ అయితే చేసి చూపిస్తాం మీకు అప్డేట్ అయిందా లేదా అనేసి. సో ఇక్కడ చూడొచ్చు 3 చెర్రీ అని అయితే మనకి యాడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఐడి అయితే చెక్ చేస్తా సింపుల్ గా. ఐడి ఆఫ్ డి. దీన్ని రన్ చేస్తే వీఆర్ గెట్టింగ్ సేమ్ అడ్రస్ లొకేషన్స్, రైట్. సో మెమరీ లొకేషన్స్ అయితే సేమ్ అడ్రస్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, మ్యూటబుల్ లో we can say a dictionary as a mutable objects. So these are the mutable and immutable objects. సో ఇంకా మనం ఆ డేటా టైప్స్ అయితే మీరు ఇంకా కావాలంటే ఇంకేమైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ నన్కైతే మనకి డేటా టైప్ అయితే చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఏదైతే బూలియన్ ఉందో బూలియన్ అయితే మీరైతే చెక్ చేసి అయితే చూడండి. సో మాక్సిమం మీకైతే లైక్ మ్యూటబుల్ అంటే ఇమ్యూటబుల్ అంటే ఏంటి అనేది
క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇమ్యూటబుల్ మ్యూటబుల్ కి డిఫరెన్స్ అయితే నార్మల్ గా ఏంటి అంటే జస్ట్ ఒక 2 minutes లో సింపుల్ గా లైక్ మ్యూటబుల్ అంటే వీ కెన్ మాడిఫై అండ్ ఇమ్యూటబుల్ అంటే వీ కాంట్ మాడిఫై అనేసి అయితే సింపుల్ డెఫినేషన్ అయితే చెప్తారు. బట్ ఇది విషయం అయితే చాలా మందికి అయితే తెలియదు. సో ఇప్పుడైతే నేనైతే క్లియర్ గా డెమాన్స్ట్రేట్ చేసి ఇన్నర్ లెవెల్లో అసలు మ్యూటబుల్ అంటే ఏం జరుగుతుంది అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏం జరుగుతుంది అనేసి సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. సో ఎవ్రీవేర్ మనకి మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అనేది దానికి డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అన్క్లియర్ ఉన్నాయి. సో త్రూ దిస్ వీడియో క్లియర్ అయిందని అనుకుంటున్నా. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి అండ్ లెట్ దెమ్ నో వాట్ ఈస్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి కూడా ఇదే కాన్సెప్ట్ అయితే అప్లై అయితే అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియోలో అయితే మీరు సంథింగ్ న్యూ నేర్చుకున్నారు అనేసి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే డెఫినెట్లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్.